హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. అనుకుంటూనే లెంట్ సీజన్ మనం ప్రారంభించుకుని ఉన్నాం కాబట్టి ఈ లెంట్ సీజన్లో ఎక్కువగా వాక్య ధ్యానం, వాక్య సావాసంలోనూ ప్రార్థనలోనూ గడిపే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఆత్మీయ స్థితిలో మనము విశ్వాసంలో ముందుకు నడిపింపబడాలన్నా, ఏ విషయాన్ని, ఏ సమస్యని మనం ఎట్టి రీతిగా ఎదుర్కోవాలన్నా, ఎట్టి శోధనలు మనము జయించాలన్నా దేవునితో సావాసం మనకు చాలా అవసరం. కాబట్టి ఈ లెంత్ సీజన్లో ఉపవాసము ఉండి ప్రార్థనలో గడిపేవారు ఎవరైనా ఉంటే కనుక మంచిది. మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని మీరు దృష్టించండి. అటు రీతిగానే ఆరోగ్య విషయాన్ని కూడా గమనించుకోండి. అదే పట్టుదలతోనే మొండిగా ఉపవాస ప్రార్థనలు చేయొద్దు. ఇష్టపూర్వకంగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క మాటల చేత మనము నింపబడుతూ ఆయన మాటలందు అట్టి విశ్వాసం మనం కలిగి జీవిస్తూ ఆయన అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృపను దేవుడు మా అందరికీ అనుగ్రహిస్తాడు కనుక ఉపవాసం ఉన్నాల్లో ఉండండి. మజ్జిగ తీసుకోండి, మజ్జిగ తాగండి. ఎందుకంటే రాబోతున్నది ఎండాకాలము. దినమంతా ఆఫీసులకు వెళ్ళేటోళ్ళు ఉంటారు, రాకపోక ప్రయాణాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇంకా పని చేసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. నీరసం రాకుండా, కళ్ళు తిరిగి పడిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా కంప్లీట్ ఉపవాసం కానీ ఉంటే కనుక ఎక్కువగా సిద్ధపడండి. ప్రతిదినము సిద్ధపాటు కావాలి. ప్రతిదినము దేవుని అడగాల, ప్రభు నీ వాక్యంతో నన్ను నువ్వు తృప్తిపరిచయ, నింపయ, నీ వాక్యంలో కనువిప్పు నాకు కలుగచేయి, నీ ఆత్మీయ మర్మాలను నువ్వు నాకు తెలియపరచు అని దేవుడిని మనం అడిగిగానే మన సమయాన్ని వెచ్చించి ప్రార్థనలో కానీ వేచి ఉంటే కనుక దేవుడు తప్పక ఆయన దర్శిస్తాడు. ఆయన దర్శిస్తే నీకు అనేకమైన సంగతులను వాక్యంలో నుంచి ఆయన నీకు తెలియపరుస్తాడు. నువ్వు ఎట్టి రీతిగా ఆ వాక్యానికి లోబడాలి, ఎట్టి రీతిగా నీ జీవితంలో కలుగు చేసుకోవాల్సిన మార్పులను నువ్వు కలుగు చేసుకోవాలో దేవుడు అట్టి కనువిప్పును, అట్టి జ్ఞానాన్ని, అట్టి నడిపింపును దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఆ వాక్యము చేత మనము తృప్తి చెందగలుగుతాము. అట్టి రీతిగానే ఆయన అనుగ్రహిస్తున్న వాక్యాన్ని బట్టి మనము సంతోషించే వారిగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఏదో ఆచార ప్రకారంగా చేయొద్దు, కానీ మన ఆధ్యాత్మికమైన స్థితిని మనము బలపరచమని ఈ 40 దినాలు కానీ మన జీవితాన్ని మనము దేవునికి కానీ సమర్పించి శక్తితో కూడిన భక్తి నేను చేయాలి ప్రభు అని నువ్వు ఆశించి ఆయన వైపు చూడగలిగితే కనుక దేవుడు తప్పక ఈ 40 డేస్లో నీ జీవితంలో ఒక ఏమంటారు మార్పుని కలుగజేస్తాడు. ఎట్టి రీతిగా నువ్వు ఆయన బిడ్డగా ఆయనకి విధేయుడై నడుచుకోవాలో, ఎట్టి రీతిగా ఆయన పరిశుద్ధ రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలో, వేటి మీద మన మనసు నింపాలో, ఈ అన్ని విషయాలలో దేవుడు నాకు సహాయం అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 40 దినాలకి బైబిల్లో సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక గుర్తింపు ఉన్నది. ఎందుకంటే దేవుడు మనుషులను తన స్వరూపంలో చేసుకున్నప్పుడు మనుషులు పాపము చేసి దేవునికి ఎంతో బాధని కలిగించారు. ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక నీతిమంతుడిని, నోవాను లేవనెత్తి ఈ ప్రజలకి ఈ రక్షణ సువార్త నువ్వు అందింపజేయి, ఎందుకంటే నేను ఈ చెడుతనంని చూసి ఏమాత్రము నేను ఇంకా సహించలేను, కాబట్టి వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాను, నా ఉగ్రత వాళ్ళ మీదకి దిగొస్తుందని చెప్పి ఆ నీతిమంతుడైన నోవా ఆ ఓడని కట్టి ఓడలోనికి అనేక మందికి ఆహ్వానము పలికినప్పుడు అందరూ ఆయన మాటకి లోబడక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు రానే వచ్చింది వర్షము, జలప్రలయంలో అందరినీ
నాశనము చేసేసింది. కాబట్టి ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద బైబిల్ జడ్జ్మెంట్ అండ్ ద న్యూ బిగినింగ్. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని మాటకి మనము లోబడి మనము కూడా ఈ రక్షణ ఓడని మనం స్వీకరించి ఉన్నాం కనుక ఈ రక్షణ ఓడలోనే మనము జీవించగలితే ఈ లోకం అనే ఈ జల ప్రళయము రాబోతుండగా ఈ లోకంలో మనం ఉండకపోతే కనుక మనం కూడా రాబోతున్న దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించబడే వారుగా ఉంటాం. కాబట్టి ఈ 40 days సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ ప్రిపరేషన్. సిద్ధపాటు మనకి కావాలి. ప్రభు 40 దినాల తర్వాత ఆయన రెండో రాకడలో మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు అంటే ఎంతమంది నిజంగా మనం సిద్ధపడగలుగుతాం? ఈస్టర్ కంత పునరుద్ధాన శక్తితో యేసయ్య తిరిగి లేచాడు అని బైబిల్ చెప్తున్నది. అట్టి రీతిగానే కానీ యేసు ప్రభు వారు మనకి ముందుగానే తెలియపరచుంటే ఏమనంటే ఈ 40 days మీరు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపండి, తగిన సిద్ధపాటు మీరు కలిగి జీవించండి. 41వ దినము నేను మధ్యాకాశంలో రాబోతున్నా. ఎంతమంది ఎత్తపడతారు అంటే మనం ఎత్తపడేవారుగా అంటే ఆ శక్తి మనం కనపరచగలుగుతున్నామా? ఒకవేళ లేకపోతే కనుక బైబిల్ చెప్తున్నది ఆయన ఏ క్షణమైనా ఏ గడి అన్నా ఆయన రాబోతున్నాడు, ఏ నిమిషం అన్నా. కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షణ పొందుతున్న మనము ఈ 40 days మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మన స్పిరిచువల్ లైఫ్ కట్టుకునే కృపను దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ 40 days ఎక్కువగా దేవుడిని ఒకటి అడుగుదాం. ఏంటి అంటే ప్రభువా నువ్వు నన్ను సిద్ధపరిచయ్యా. అట్టి రీతిగానే రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్ష కాలం ఇది. ఈ 40 days లో నువ్వు ఈ సంవత్సరం మొత్తం ఎంత భక్తి చేసావో అది దేవుడు లక్ష్య పెట్టాడు. కానీ ఈ 40 days ఆయనని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ లెంట్ సీజన్లో మనం ముందుకి నడిపింపబడుతుండగా ఈ 40 days నువ్వు ఎటువంటి భక్తి నువ్వు చేస్తున్నావు అని దేవుడు నీ హృదయాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇట్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. దేవుడు నిన్ను పరీక్షించే కాలము అని నువ్వు మర్చిపోవద్దు. అటు రీతిగానే రెండోదిగా చూస్తే ఇది మరొక కాలం. ఏంటి అంటే ఈ 40 days ఇట్ ఈస్ అ టైమ్, ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ టెంప్టేషన్. శోధకుడు ఎక్కువగా నిన్ను శోధిస్తాడు. ఎందుకంటే ఈ 40 దినాలు మనము ప్రతిష్ఠ చేసుకొని దేవుళ్ళలో ఎదగడానికి, ఆధ్యాత్మికంగా మనం బలాన్ని పొందుకోవడానికి మనం ఎప్పుడైతే ఒక తీర్మానము మనం చేసుకొని దేవుని సన్నిధిలో గడపగలుగుతూ ఉంటామో అప్పుడు శోధకుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి బైబిల్ చెప్తున్న రీతిగా శోధనలు జయించువాడు ధన్యుడు అంట. కాబట్టి శోధనలు మనము జయించాలి అంటే మనం ఆధ్యాత్మికంగా మనము దేవుని యొక్క శక్తిని, బలాన్ని మనము పొందుకునే వారమై కలిగి జీవించే వారమై ఉండాలి. కాబట్టి ఈ శోధన కాలం కూడా మనము దృష్టించాలా, శోధకుడిని మనము జయించే వారుగా ఉండాలా. అటు రీతిగానే ఇట్ ఇస్ అ టైమ్ ఫర్ స్పిరిచువల్ ప్రిపరేషన్. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకునే చక్కటి సమయము ఇది. అటు రీతిగానే ఈ 40 దినాలు చక్కగా వాక్యము ధ్యానిస్తూ వాక్యంలో ఎదిగే సమయం కూడా ఈ 40 దినాల్లో మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాక నీ జీవితంలో ఏ సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ, ఏ పోరాటాల మధ్యన నువ్వు ఉంటున్నప్పటికీ ఈ 40 days లో నువ్వు కానీ దేవుని మీద కానీ నీ మనసు నిలిపి దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గంని నువ్వు కానీ ప్రేమించి ఆ ప్రకారము నడుచుకోవడానికి నువ్వు సాహసించగలిగితే కనుక దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో తప్పక నీకు ఉంటున్న ప్రతి ఒక్క సమస్యకి కానీ ఎటువంటి కష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నేను దానికి విరుగుదలను ఇస్తాను. ఇట్స్ అ టైమ్ ఆఫ్ బ్రేక్ త్రూ. నీ జీవితంలో ఇప్పటివరకు నా జీవితం ఇంతే అని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు ఈ 40 days కానీ నువ్వు నాతో గడపగలిగితే కనుక తప్పక నేను నీకు ఈ సమస్యలకు విరుగుదల నేను ఇవ్వగలుగుతాను అని దేవుడు మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. అటు రీతిగానే ఈ 40 days యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే దేవుడు నిన్ను దర్శించే కాలము. డివైన్ ఎన్కౌంటర్. గాడ్ వాంట్స్ టు విజిట్ యూ పర్సనలీ. సంఘపరంగా వచ్చి మనం దేవుడిని ఆరాధిస్తాము. సంఘపరంగా మనం కూడినప్పుడు దేవుని యొక్క సన్నిధి మనము గుర్తించగలుగుతాం. ఆయన స్పర్శని మనము అనుభవించేవారుగా మనం ఉంటూ ఉంటాము. కానీ ఈ 40 దినాల్లో మనము ఏకాంతంగా దేవునితో గడుపుతున్నప్పుడు గాడ్ వాంట్స్ టు విజిట్ యూ పర్సనలీ. ఆయన నిన్ను ఏకాంతంగా నువ్వు ఆయనతో గడుపుతున్నప్పుడు ఆయన నిన్ను దర్శించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి బైబిల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎందరికైతే దర్శించడం వాళ్ళ జీవితాలలో ఒక మార్పు కలిగింది.
కాబట్టి దేవుని యొక్క దర్శనము కొరకు మన జీవితాల్లో మనము ఆయన సన్నిధిలో వేచి ఉండే వారుగా మనం ఉండాలా. నన్ను కూడా దర్శించయ్యా, ఆనాడు సౌల్ని దర్శించవు, నేడు ప్రార్థనలో నేను గడుపుతుండగా, వాక్యంలో ఎదుగుతుండగా, నీతోని నేను నా సమయాన్ని నేను వెచ్చించి నీ సన్నిధిలో వేచి ఉంటుండగా నీ దర్శనం నాకు కావాలయ్యా అని దేవుడిని మనం అడిగితే కనుక దేవుడు తప్పక ఇస్తాడు. అటు రీతిగానే ఇట్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. ఇప్పటి వరకు నీ జీవితం ఎట్లున్నదో కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకుంటావు, ఎప్పుడైతే ప్రభు నిన్ను దర్శించగలుగుతాడో ఒక నూతన ప్రారంభము అనేది నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించగలుగుతాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి దేవుని సన్నిధిలో ఆ 10 ఆజ్ఞలు కొరకు ఆయన సినాయి పర్వతం మీద ఆయన దేవుడితోని రాత్రింపగళ్ళు ఆయన గడిపి ఉన్నాడంట. కాబట్టి ఈ అవకాశము దేవుడు మన జీవితాల్లో ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఏంటి అంటే, మోషేని నేను దర్శించిన దేవుడిని అయి ఉన్నాను, నేడు నువ్వు కూడా ఆసక్తితోని నా సన్నిధిలో వేచి ఉంటే కనుక నా ఆజ్ఞలని, నా కట్టడాల్ని, నా న్యాయ విధులను అవన్నీ ఎట్టి రీతిగా అయితే మోషేకి నేను తెలియపరిచి ఉన్నానో అవి నేను కూడా వ్యక్తిగతంగా నీకు ఆయన తెలియపరుస్తానే అని ఆయన మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ట్రయల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు తిరుగుతున్నారు. అక్కడ ఎందుకు దేవుడు వాళ్ళని అక్కడ నడిపించాడు అంటే, అక్కడ దేవుడు వాళ్ళని పరీక్షించడానికి నడిపించాడు. అట్టి రీతిగానే వాళ్ళు విశ్వాసంలో ఎట్టి రీతిగా ఆ వాగ్దానము భూమికి వాళ్ళు చేరుకుంటారు అని దేవుడు వాళ్ళని అట్టి పరీక్షకుండా వాళ్ళని నడిపించాడు. కాబట్టి ఈ 40 days ప్రార్థనలో గడుపుతుండగా దేవుడు ఎన్నెన్నో విషయాలు మనకి ఆయన నేర్పించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆసక్తితోని ఆయన నేర్పిస్తున్న విషయాలన్నింటినీ మనం కానీ శ్రద్ధ వహించి అవి మనము దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగితే కనుక దేవుడు తప్పక ఆయన వాగ్దాన భూమిలోకి ఎట్టి రీతిగా మనము చేరాలో అట్టి సహాయం దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక యోనా ప్రవక్త మనకు తెలుసు కదా, నినివే పట్టణం అంతా భయంకరమైన పాపంతో నింపబడి ఉన్నప్పుడు దేవుడు యోనాని పిలిచి, యోనా వెళ్ళు, నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ రక్షణ సువార్తని నువ్వు వాళ్ళకి చెప్పు, వాళ్ళ చెడుతనం నుంచి వాళ్ళని ఏమంటారు, వాళ్ళ చెడుతనం నుంచి వాళ్ళని విడిపించమని, విడుదల పొందుకోవాలని వాళ్ళకి తెలియపరచు అన్నప్పుడు నినివేకి వెళ్లకుండా తర్షీష్కి వెళ్తాడు. అయినప్పటికీ దేవుడు అనుకున్నది ఆయన నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. యోనాని మళ్ళా నినివేకి పంపించి ఆ నినివే ప్రజలకి రక్షణ సువార్తను అందించి, ఆ నినివే ప్రజలంట ఆ రక్షణ సువార్త అనగా దేవుని మాటల్ని వాళ్ళు అంగీకరించాక వాళ్ళు బట్టలు చించుకొని గుండెలు బాదుకొని వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పాపము నిమిత్తము ఆ 40 దినాలు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ రాబోతున్న దేవుని యొక్క ఉగ్రత నుంచి వాళ్ళు అందరూ తప్పించబడ్డారు అని మరొక సంఘటన మనం చూసుకుంటాం. అట్టి రీతిగానే యేసు ప్రభు వారు 40 దినాలు అరణ్యంలో ఆయన బాప్తిజము యోర్దాను నదిలో బాప్తిజం పొందుకున్నాక ఆకాశము తెరవబడ్డది, ఒక గొప్ప శబ్దము వినబడ్డది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే అక్కడి నుంచి ఆయన ఆ యోర్దాను నది నుంచి బయటకు రావడము పరిశుద్ధాత్మ దేవుడు అంట ఆయనని అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు, ఆయనని అరణ్యంలోనికి తీసుకెళ్ళాడు. అంటే ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచాడు. ఆధ్యాత్మిక జీవితము వ్యక్తిగతంగా దేవునితో ఎట్టి రీతిగా గడపాలో తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమార్తెకి ఇస్తేనే, కుమార్తె నీ కొరకు నా కొరకు ఆయన పరిచయం ప్రారంభించక ముందు ఆయన 40 days ఎట్టి రీతిగా సిద్ధపడ్డాడో అట్టి సిద్ధపాటు మనకు కూడా ఆయన అనుగ్రహించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఈ ఆధ్యాత్మికమైన విషయాలలో మనము మన మనసు నిలిపి మనము కానీ నిత్యముగా ఈ భక్తిని ముందుకి కొనసాగించగలిగితే కనుక దేవుని యొక్క శక్తితోని మనం తప్పక నింపబడతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ 40 సిగ్నిఫికెన్స్ దేవుని దగ్గర అడుగుదాము, ప్రభా ఇన్ని గొప్ప కార్యాలు నువ్వు జరిగించావు, ఇంతమందిని ఈ 40 దినాల్లో వాళ్ళని నువ్వు మార్చి నాయన రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకొని కాపాడిన దేవుడవు. కాబట్టి ఈ 40 days నేను కూడా నీతో గడుపుతుండగా నన్ను కూడా నేను ఈ లోకం నుంచి వేరుపరిచి ప్రభా నీకు సమీపస్తుడుగా నీలోనైనా నేను స్థిరపడే బిడ్డగా నీ సహాయం నాకు అనుగ్రహించు అని దేవుడిని మనం అడగగలిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయము ఆయన చేస్తాను అని తెలియపరుస్తాడు. యోయల్ గ్రంథం 2వ అధ్యాయము 12-13 వాక్యాల్లో ఒక మాట ఉంటుంది చూడండి. కేవలం ఉపవాస ప్రార్థనలకు వచ్చినప్పుడే ఈ వాక్యాలు గుర్తుండడం కాదండి, ప్రతిదినము మనం ఈ వాక్యాలన్నింటినీ మనం నెమరు వేసుకుంటూ మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు.
ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాము చేయు ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక నీ వస్త్రములు కాక నీ హృదయమును చించుకొని ఆయన తట్టు తిరుగుడి. Even now declares the Lord, return to me with all your heart, with fasting and weeping and mourning. Rend your hearts and not your garments. Return to the Lord your God, for he is gracious and compassionate, slow to anger and abounding in love, and he relents from sending calamity. రాబోతున్న దేవుడు నిశ్చయించిన ఉగ్రత ఏదైతే ఉన్నదో దాని నుంచి మనం తప్పించబడాలి అంటే కనుక ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండండి అని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. కాబట్టి కొంతమందికి చూసినట్లయితే వయసు మీద పడ్డది కనుక షుగర్లు బీపీలు ఉంటాయి కనుక వాళ్ళు ఉపవాసాలు ఉండలేరు. అయినప్పటికీ కూడా కొద్దిగా సమయం దేవుడితో గడపండి. నేను ఉండలేనండి అని చెప్పద్దు. దేవుడు అంటున్నాడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు లోకరక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయననే ఈ రక్షణ సువార్తని దేవుని యొక్క రాజ్య విస్తరణ యొక్క పరిచర్యను ఆయన ప్రారంభించాలనుకున్నప్పుడు కూడా ఆయన ముందుగా సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ 40 days ప్రిపరేషన్ లో ఉంటున్నప్పుడు ఏమో నీవంత నువ్వు మొత్తము దినమంతా నువ్వు ఉపవాసం ఉండలేని పరిస్థితులు నీకు ఉంటున్నాయేమో, కానీ కొద్దిగా సమయం ఒకటి గుర్తించు. ఒక పూట అన్నం మానుకో పర్వాలేదు, కానీ నువ్వు దేవుడిలో ఎదిగేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండాలి అంటున్నాడు. కాబట్టి పెద్దవారు కానీ సమయాన్ని బట్టి సమయాన్ని దృష్టిస్తూ ఏ సమయము నీకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయం ఒక 4 గంటలన్నా ఉపవాసం ఉండి నీ శరీరాన్ని నువ్వు లొంగ తీసుకొని నువ్వు కానీ దేవుని దగ్గర వేచి ఉండగలుగుతా కనుక దేవుడు తన ఆత్మీయ ఆహారముతో మనని ఆయన నింపుతాను అంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఎవరైనప్పటికీ కూడా పెద్దవారు కానీ ఎవరైనప్పటికీ కూడా ఆయన దగ్గర సాకులు చెప్పద్దు. నాకు షుగర్ ఉందయ్యా, నాకు బీపీ ఉందయ్యా, నేను చెయ్యలేనయ్యా, ఇవన్నీ చెప్పకూడదు. దేవుని సన్నిధిలో ప్రభువా నేను ఉండాలని ఆశిస్తున్నాను, ఉపవాసంలో నేను నీతో గడపాలని ఆశిస్తున్నాను, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవే కదా, నీ సహాయం నాకు అనుగ్రహించు అంటే కనుక ఈ 40 దినాలు ఏ షుగర్ ఏ బీపీ నీ దగ్గరికి రాకుండా దేవుడి తన రక్తంతో ఆయన నిన్ను కప్పుకొని ఆయన నిన్ను ఆధ్యాత్మిక స్థితిలో ఆయన నిన్ను బలపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి కొద్దిగా సమయము ఒకవేళ ఉదయకాలము పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పనులకు వెళ్ళిపోండి, చక్కగా ఆహారం తినండి, మీ పనిలో యథావిధిగా మీరు చేసుకోండి. కానీ మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసినాక చక్కగా శుభ్రం చేసేసుకున్నాక మనం ఫ్రెష్ అయిపోయినాక కొద్దిగా సమయము ఫోన్ పక్కకు పెట్టేసేయండి. ఫోన్ పక్కకు పెట్టేసి కొద్ది సమయం దేవుడితో గడపండి. ప్రభువా ఈ సాయంత్రం కాలపు నాకు అనుకూలంగా ఉంది కనుకనైనా నేను వాక్యము వినడానికి వెళ్తున్నప్పటికీ మందిరంలో 40 దినాలు ప్రార్థనలు జరుగుతున్నాయి, నేను వెళ్ళడానికి కృపను అనుగ్రహించు. అంత మాత్రమే దాంతో సరిపెట్టుకోక ప్రభువా నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళినాక కొన్ని గంటలు 1 గంట కానీ 2 గంటలు కానీ వాక్య ధ్యానంలోనూ 1 గంట ప్రార్థనలోనూ గడిపే శక్తిని అటు సహాయాన్ని నాకు అనుగ్రహించు అని నువ్వు దేవుని అడగగలిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాను అని ఆయన నీకు మరొకసారి ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని దృష్టిద్దాము. ఈ సమయంలో మన హృదయాన్ని చేర్చుకోమంటున్నాడు దేవుడు. అంటే మన హృదయాలు చేర్చుకోవడం అంటే ప్రభువా వాళ్ళకున్నది నాకు లేదయ్యా అని ఏడవడం కాదు, కానీ ప్రభువా నా నిమిత్తము నాయన నువ్వు ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నవా, నేను నశించిపోకుండా ఉండడానికి నువ్వు ఇంత నాకు సహాయపడుతున్నావా, నీ వాక్యము చేత నా జీవితాన్ని నువ్వు సరి చేయడానికి నన్ను బాగు చేయడానికి ఇంతగా నువ్వు నీ ప్రేమని నా పట్ల వ్యక్తపరుస్తున్నావు ప్రభా. నిజంగానైనా నా హృదయమునైనా నీ సన్నిధిలో ఎట్టి రీతిగా నేను చించుకొని ప్రభా ప్రలాపించాలో ఎట్టి రీతిగా నీ సన్నిధిలో నేను చేసిన పాపాల నిమిత్తము ప్రతి ఒక్కటినైనా నీ సన్నిధిలో ఒప్పుకొని మీరు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ నేను పొందుకునే కృపను నాకు దయచేయండి. నా పాపపు అనే భారమునైనా నాలో నుంచి నువ్వు తొలగించి ప్రభా నీ వాక్యంతో నన్ను నువ్వు తేలికపరిచయా, నీ ఆత్మతో నన్ను నింపయా అని దేవుడిని మనం అడగగలిగితే కనుక దేవుడు తప్పక సహాయము చేస్తాను అంటున్నాడు. కాబట్టి మీ వస్త్రాలను చించుకోవద్దు, కానీ మీ హృదయాలు చించుకొని మీరు దేవుని సన్నిధిలో
అందుకనే మీ దేవుడైన యెహోవా యొద్దకు మీరు రావాలి అని దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు మనం అనుకుంటుంటాము ప్రార్థన పెట్టారు కదా, ప్రతిదినము వెళ్తే సరిపోతుంది కదా అని. లేదు లేదు లేదు, ప్రతిదినము ప్రార్థనకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయి సరిపెట్టుకుంటే కాదు. నువ్వు వ్యక్తిగతంగా దేవుని యొద్దకు వెళ్ళాలి అని ఆశిస్తున్నాడు. రిటర్న్ టు మీ విత్ ఆల్, నీ పూర్ణ హృదయంతో నువ్వు నా వైపు నువ్వు తిరగమంటున్నాడు. కాబట్టి నీ హృదయము దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నీ హృదయము దేంతో నింపబడి ఉన్నది? నీ హృదయము నువ్వు వేటితో నింపబడి కానీ నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను ఆయన వాక్యంతో ఆయన ఆత్మతో నేను నింపలేడు. అందుకనే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు హృదయాలు చించుకోవడం అంటే ఏంటి అంటే ఈ లోకపరమైన అన్నింటినీ మనము మర్చిపోవాలి, విడిచిపెట్టేసేయాలి. కేవలము ప్రభా ఉట్టి హృదయంతోనే నాయన నేను నీ యుద్ధకు వచ్చిన నీ వాక్యముతోని నీ ఆత్మతోని నీ శక్తితోని నువ్వు నన్ను నింపయ్యా అని దేవుని మనం అడగగలిగితే కనుక దేవుడు తప్పక ఈ లోకపరమైన వాటి మీద అన్నిటి నుంచి నీ మనసుని ఆయన మీదకి తిప్పుకుంటాడు. ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని పొందుకునే కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తూ అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇంత గొప్ప సాక్షి సమూహము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెంలో ఓపికతోని మనము పరిగెట్టే వారమై ఉండరా. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకటి ధైర్యం కలిగి జీవించాలి. ఏంటి అంటే ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించిందంట. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధుల ప్రార్థనలు, ఎంతమంది దైవజనుల ప్రార్థనలు, ఎంతమంది పెద్దల ప్రార్థనలు మనని ఆవరించి ఉంటుండగా మనము సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అనగా ఏదో బయటకు వెళ్ళి ఎవరికి కనిపించకుండా చేస్తున్న పాపాలు కాదు, కానీ మనలో నివసిస్తున్న పాపాలు ఏమున్నాయని మనం గుర్తించాలి. కోపము, అసూయ, ద్వేషము, కక్ష ఇవన్నీ మనం కలిగి ఉంటున్నాము. పక్కన వాళ్ళతో సమాధానం లేక మనం జీవిస్తూ ఉంటాము. కాబట్టి ఇవన్నీ మనలలో ఉంటుంటే కానీ మనం గ్రహించలేని పాపాలు ఇవన్నీ. కాబట్టి ఈ పాపాలన్నీ ఏమేం బైబిల్ చెప్తుందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలంటే ఇవే. అవి ఎక్కడో ఉండవు, ఎవరి ద్వారానో నీకు రావు. అపవాదిని ఆలోచన మీద వాడు దెబ్బగొట్టి వాడు నీకులో పుట్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నిటిని మనము జయించాలి అంటున్నాడు. కాబట్టి మనకి ఆల్రెడీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూసేప్పుడు ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి మనము తప్పించబడతాం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ఆయన వైపు చూస్తాం. ఈ 40 దినాలు ప్రభా విశ్వాసాన్ని ప్రారంభించిన వాడివి నువ్వే, దాన్ని తుదముట్టించేవాడివి కూడా నీవే. ఈ మధ్యలో నేనుంటుండగా నేను ఈ లోకం వైపు ఇటువైపు అటువైపు చూడక ప్రభా అపవాది కలగజేస్తున్న ఆలోచనల ద్వారా నేను ఆ పాపంలో పడిపోకుండా ప్రభా నీ జీవవాక్యము చేత నీ వైపు చూస్తూ నా విశ్వాసంలో నేను ప్రతినిత్యము నేను అభివృద్ధి పరచబడుతూ పెంపొందింపబడుతూ బలాన్ని పొందుకుంటూ నీ వైపు తేరి చూసేవాడిగా నా జీవితాన్ని నువ్వు సరిచేయి ప్రభా అని నువ్వు దేవుని సన్నిధిలో వేసి ఉండగలితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తా అంటున్నాడు. కాబట్టి ఈ 40 డేస్లో దేవుని బిడ్డలుగా మనం ఒకటి గుర్తిస్తాం. ఎందుకంటే మన జీవితాల్లో మనం ఎన్నో పోరాటాలను మనం చూసి ఉన్నాము, ఎదుర్కొని ఉన్నాము. ఇవన్నీ మనిషి జీవితంలో సహజనమే, ఇవన్నీ ప్రతి ఒక్కరు ఎదుర్కొంటూ ఉంటాము. కానీ ఇవన్నిటి మధ్యలో ఈ 40 దినాలు మనం కానీ ఆయనను చూడగలిగితే కనుక ఈ సంవత్సరం మొత్తము ఎట్టి రీతిగా వాటిని నువ్వు జయించాలో అటు దైవిక శక్తిని కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తా అంటున్నాడు. కాబట్టి ఈ ఫోకస్ అంతా ఈ 40 డేస్ యేసయ్య మీద ఉంచు, యేసయ్య సిలువని ధ్యానించు. అందుకనే భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో అంటూ ఉంటాడు కదా, సిలువని గురించిన సువార్త నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉన్నది, కానీ రక్షింపబడ్డ నీకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ఈ లెంట్ సీజన్ లో చాలా సంఘాల్లో చాలా అంశాలు తీసుకొని సిలువ ధ్యానాలు అంటారు, లేకపోతే శ్రమ దినాలు అని ప్రభు పడిన శ్రమలన్నింటినీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నీ పూర్ణ హృదయంతో కానీ నిజంగా నువ్వు ప్రభు యొక్క త్యాగాన్ని, లేకపోతే ఆయన పొందిన శ్రమలని, ఆయన పొందిన గాయాల్ని, ఇవన్నిటిని నువ్వు కానీ నీ ఏకాంత ప్రార్థన జీవితంలో నువ్వు కానీ ధ్యానించగలిగితే కనుక అది రక్షింపబడ్డ నీకంట అది దేవుని శక్తి ఉన్నదంట. హల్లెలూయా. కాబట్టి ఆ శక్తిని మనం పొందుకోవాలంటే నువ్వు ప్రభుని ధ్యానించేవాడిగా నువ్వు ఉండాలి. ప్రభు చేసిన త్యాగాన్ని తలదోసుకుంటూ పాపినైన నన్ను నువ్వు ఇంతగా ప్రేమించి, ఇంతగా రక్షించి, నన్ను ఇంతగా నువ్వు బలపరచడానికి ఇష్టపడుతున్నావయ్యా, నీకు వందనాలు అని మన జీవితాలను సమర్పించుకుంటే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. ఇంకొక మాట మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం ఒక మాట చదవండి.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎందుకనగా 18వ వాక్యము. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతోని సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను. కాబట్టి దిస్ ఇస్ ద సీజన్ ఆఫ్ రికన్సిలియేషన్ విత్ గాడ్. దేవునితో తిరిగి మనము పురికొల్పబడము. కాబట్టి ఈ పరిచర్య దేవుడు మనకి తన కుమారుడు ద్వారా అనుగ్రహించున్నాడు. కుమారుడు అనగా వాక్యం అనగా పరిశుద్ధాత్ముడు. ఈ రెండింటిని మనము పొందుకుంటే కనుక మనం కూడా దేవునితోని సమాధాన పడేవారుగా మనం ఉండగలుగుతాం. మన జీవితాల్లో ఈరోజు సమాధానము లేదు. కానీ యెషయా గ్రంథకర్త యేసుప్రభు పుట్టక మునిపే ఆయన ప్రవచించి ఉంచాడు. ఏంటి అంటే ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము. కాబట్టి సమాధానము లేకుండా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామేమో, సమాధానము నీ హృదయంలో లేక నువ్వు భక్తి చేస్తున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లెంట్ సీజన్లో నువ్వు కానీ నా మీద నీ మనసు నిలుపగలితే నువ్వు కోల్పోయిన సమాధానాన్ని నేను నీకు ఇస్తాను. నాతో నువ్వు సమాధాన పడి బిడ్డగా నీ జీవితంలో నేను ఒక అద్భుతాన్ని చేస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ విత్ గాడ్. మానవుడు దేవుని ఆజ్ఞలను ధిక్కరించి దేవునికి దూరంగా వెళ్ళిపోయినాడు. నేటికి కూడా మన జీవితాల్లో మనం చూసుకుంటే ఎన్నో విషయాల్లో మనము తప్పిపోతూ దేవునికి దూరం అయిపోయినాం. కానీ దేవుడు అంటున్నాడు, నా వాక్యము చేత నా కుమారుడు ద్వారా నేను తిరిగి నా యుద్ధకు నేను నిన్ను చేర్చుకుంటాను అని ఆయన మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కుమారుడు యొక్క విశ్వాసము, వాక్యమందు నమ్మిక మనము కలిగి ఉండాలి. ఆయన మాటని నమ్మాలి. ఆ మాట మన కొరకే అని మనము ఎప్పుడైతే మన హృదయాన్ని ఆ వాక్యం కొరకు మనము తెరవగలుగుతామో, ఇప్పగలుగుతామో, అది నీ జీవితంలో అది కార్యసిద్ధిని కలుగజేస్తుంది. కోల్పోయిన నీ సమాధానాన్ని దేవుని దగ్గర నుంచి తిరిగి పొందుకునే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి ఒక మాట చదవండి. ఫిలిపియన్స్ చాప్టర్ 3 3వ అధ్యాయం 8వ వాక్యం. నిశ్చయముగా ఆ ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా నేను ఎంచుకొనుచున్నాను. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం మనకి కావాలి. యేసయ్య ఉన్నాడు, యేసయ్య వచ్చాడు, యేసయ్య చనిపోయినాడు, యేసయ్య తిరిగి లేచాడు, యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన తిరిగి మళ్ళా వెళ్ళిపోయినాడు, ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు అంటే సరిపోదు. కానీ ఆయన గురించిన ఏం జ్ఞానం కావాలంటే మనకి శ్రేష్టమైనది అనగా అది దైవిక సంబంధమైనది, అది పవిత్రమైనది, అది పైనుంచి అందింపబడేది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం పొందుకోవాలా. మన దేవుడి వల్ల మనము ఆయనను తెలుసుకోవాలి అంటే కనుక మనం ఆయనతో సమయం గడిపినప్పుడే మన దేవుడు ఎవరో మనము ఆయనను గుర్తించగలుగుతాం. ఆయన ఔన్నత్యాలు ఏంటి, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎట్టి ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు అని అట్టి జ్ఞానము మనకి కావాలి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మనము అయ్యా వాక్యము చదువుతున్నాను కానీ దాన్ని నేను అర్థం చేసుకోలేని వాడిగా నేను ఉంటున్నానయ్యా, నీ జ్ఞానాన్ని నాకు దయచేయి. మీ గురించినైనా సంపూర్ణ జ్ఞానము నేను ఎట్టి రీతిగా నేను కలిగి నేను నేర్చుకోలే, నాకు నేర్పించండి అయ్యా అని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తూ అంటున్నాడు. బైబిల్ చెప్పుచున్నది కదా, ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేసిందంట. కాబట్టి ఈ గుడ్డితనం నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఆయన గురించిన జ్ఞానం కొరకు నువ్వు తప్పించాలి, శ్రమ పడాలి, దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. అప్పుడే నీ గుడ్డితనం నుంచి దేవుడు నీకు విడుదల కలుగజేస్తాడు, వాక్యమందు కనువిప్పు కలుగజేస్తాడు, ఆ వెలుగుతో నిన్ను నింపుతాడు. ఈ చీకటిని ఎట్టి రీతిగా మనము వాటి చీకటిని జయించాలో అట్టి శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తా అంటున్నాడు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే ఇంకా రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం ఒక మాట చదువుదామండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలము
మూలమున ఐదై మూలమైనదై మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో మనం చాలాసార్లు వాక్యాన్ని చదువుతాము, నాకు తెలుసులే వాక్యము అని వదిలిపెట్టేస్తాము. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఈ వాక్యం అంట మనం ఏం చేస్తుందంట, ఇది మనకి ధర్మశాస్త్ర కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. ఇది కేవలము దేవుని వాక్యము మనకి ఏం చేస్తుందంటే మన పాపాలని అది ఎత్తి చూపిస్తూ ఉంటది. అప్పుడు దేవుని వాక్యము మనతో మాట్లాడుతుండగా నీ పాపాలని అది బయలుపరుస్తుండగా నువ్వు ఏం చేయాలంటే నువ్వు ధర్మశాస్త్రం కిందనే ఉండద్దు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంతో నువ్వు ఆయన చేరుకుంటే కనుక ఆ ధర్మశాస్త్రం కింద ఏదైతే శిక్ష విధి ఉన్నదో దాని నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. కాబట్టి ఈ ధర్మశాస్త్రంతో మనం సరిపెట్టుకోవద్దు. దేవుని దృష్టిలో మనకి నాకు బైబిల్ తెలుసయ్యా అంటే దేవుడు అంటాడు నాకు అది అనవసరం, నువ్వు నా యొక్క సంపూర్ణ విశ్వాసము నువ్వు కలిగి జీవించాలి. కాబట్టి ద బుక్ ఆఫ్ ది లా విల్ ఓన్లీ teach you and it would only preach you the consequences of sin. పాపము వల్ల వచ్చు నష్టము ఏమైతే ఉన్నదో అది మాత్రమే ధర్మశాస్త్రము మనకి తెలియపరుస్తుంటది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుతుండగా ఆయన యందు అనగా యేసుక్రీస్తు ప్రభునందు మనము సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించే వారిగా మనం ఉండాలంట. కాబట్టి ఈ ధర్మశాస్త్రం కింద మనము ఒకవేళ ఉంటే కనుక మనము దేవుని దృష్టికి ఏమాత్రం అంగీకారంగా ఉండం. కానీ దేవుని దృష్టికి అంగీకారంగా ఎప్పుడు ఉంటాము అంటే ఆయన కుమారుడు యందు సంపూర్ణ విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు మనము దేవుని దృష్టిలో అనుకూలంగా ఆయన బిడ్డలుగా మనం ఒక గుర్తింపును పొందుకుంటాము. అందుకనే విశ్వాసం వలనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉండవన్నటకు రుజువునైన ఉన్నవి. కాబట్టి విశ్వాసంతో మనము దేవుని సన్నిధిలో ఈ 40 దినాలు గడపాలి. దేవుని యందు సంపూర్ణ విశ్వాసము మనము ఆయన సన్నిధిలో మనం ప్రదర్శించగలితే, ప్రభువా ఇంత విశ్వాసం నీ యందు నాకు ఉన్నదయ్యా అని నువ్వు దేవునితోని నువ్వు సావాసంలో నిలిచి ఉండగలితే కనుక దేవుడి 40 days లో నీ విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. అటు రీతిగానే నీ ఆత్మీయ స్థితిలో నిన్ను ఆయన బలపరుస్తాడు. అంత మాత్రమే కాక ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనలను ఎటు రీతిగా జయించాలో కృపను అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాక నీ ప్రార్థనా జీవితాన్ని బలిపీఠాన్ని ఆయన గడతాడు. అంత మాత్రమే కాక ఆయన త్వరగా రాబోతుండగా ఆయన రాక కొరకు ఎటు సిద్ధపాటు మనం కలిగి ఉండాలో అటు కృప దేవుడు దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ 40 days దేవునికి మనము మన జీవితాన్ని సమర్పించుకుందాము. ఎక్కువ దేవుని మీద మన మనసును నిలుపుదాము. ఎక్కువ ఈ లోకపరమైనవి ఏమన్నా మన జీవితాల్లో ఎక్కువ మనకు అలవాటు అయిపోయి ఉంటే కనుక వాటిని ఈ 40 దినాలు కొద్దిగా దూరపరుచుకొని మనం ప్రభుకి సమీపస్తులుగా మనము జీవించగలిగితే కనుక ఈ లోకంలో ఉన్న వాటిని ఎట్టి రీతిగా జయించాలో దేవుడు మనకి ఇస్తాడు. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో అంటారు, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలుగా కూడా మనం ఆయన అనుగ్రహిస్తున్న వాక్యం అనే ఖడ్గం చేత మనం నింపబడి, దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడి ఈ లోకాన్ని మనం కూడా జయించే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మన మధ్యలో బ్రదర్ సతీష్ ఉన్నాడు, ప్రార్థనలు నడిపిస్తాం. దేవుడి నుంచి గొప్ప అవకాశాన్ని దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవానికి వందనాలు, స్తుతి, స్తోత్రములు దేవా. ఈ రాత్రికాల సమయంలో అయా ఇదిగో నీ యొక్క దైవ సేవకులు నిలబెట్టి అయా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన యొక్క 40 దినాల్లో ఈ ప్రారంభ దినమును బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభు. ఇదిగో మా విశ్వాసాలు, మా ఆత్మీయ జీవితం ఎక్కడ పడిపోయినదో, ఎక్కడ రాలిపోయినదో అయా మరలా కట్టుకుంటూ మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, విశ్వాసము ఎంత ముఖ్యమైనదో అయా ఇదిగోనైనా అట్టి కృపలో మేము విశ్వాసములో బలపడుతూ మాకు ఇచ్చిన ఈ దినమును బట్టి, ఈ 40 దినాలను బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో సంఘాన్ని బలపరచండి నాయన. ఇదిగో నాయన యవనస్తులుగా ఇదిగో ఈ 40 దినాలు
అయా ప్రతి రోజు మానక నీ సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుటకు సహాయమును మీరు దయచేయండి దేవా. కనికరించి సహాయం దయచేయండి. నీ బిడ్డలు దేవా విశ్వాసములను ఆత్మీయతలను అయా ప్రతి ఇటుకను కట్టున రీతిగా మీరు కట్టమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా కనికరించి సహాయము దయచేయండి. ఈ సంఘాన్ని నానాటికి మీరు అభివృద్ధి పరచండి నాయన. సంఘాన్ని బలపరచండి, ఆదరించండి. దైవ సేవకులను బలపరిచి ఆదరించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో శిలువ ధ్యానంలో నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునిచుండగా ఇదిగో ప్రభువా యొక్క శిలువ అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా అయ్యా నాయన ముందుకు సాగే కృప దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ 40 దినాలనైనా ఇదిగోనైనా ప్రతి వర్తమానాన్ని అయ్యా ప్రతి రోజు మేము నేర్చుకుంటూ సహాయం దయచేయండి. నీ బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా ఇదిగో ఇప్పుడే ప్రార్థన యందును విశ్వాసం యందును అయ్యా పట్టుదల కలిగిన ఆయన ఇదిగోనైనా సిద్ధపడుటకు కృప దయచేయండి. ఇదిగో ప్రభు ఈ 40 దినాలు ఎవరైతే సిద్ధపడాలని మీరు సిద్ధపరిచారో అయ్యా వాక్యానుసారంగా బిడ్డలు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సంఘాన్ని బట్టి సేవకులను బట్టి సేవకులను బట్టి తల్లిగాలను బట్టి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకొని పొంది నాము తండ్రి. సంపూర్ణ వారికి అంత నాశనం కలిగిన హల్లెలూయా స్తుతి స్తోత్రం కలుగుగాక.